ప్రభుత్వం పైన వాళ్ళకి ఇస్తానంటే హామీల పైన ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసనలు వెళ్తూ ఉంటే, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఇలా నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని చెప్పినటువంటి వాళ్ళే ఇలా నిరుద్యోగుల పైన అనరాని మాటలు అంటా ఉన్నారు. ఒక మహిళ అని చూడకుండా మన నోటి నుంచి అనరాని మాటలు అంటా ఉన్నారు. మనతో పాటు సింధిరెడ్డి గారు ఉన్నారు. వారిపైన అనేక విమర్శలు అయితే ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఏదైతే తీన్మార్ మల్లన్న కావచ్చు అనేక మాటలు అన్నాడు. సింధిరెడ్డి గారితో మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏం చెప్తారు దీనికి అనేది చెప్పండి. మనం ఎట్లా చూస్తారు వాళ్ళు మీ పైన వస్తున్నటువంటి విమర్శలు? మా పైన వచ్చిన విమర్శల్ని చూస్తుంటే నాకు అంత విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆయన ఒక రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ పొజిషన్లో ఉన్నాడు. ఆయనంత నీచంగా మాట్లాడాలన్నా నాకు నోరు రావట్లేదు. అంత అంత దరిద్రపు మాటలు అసలు ఆయన మనిషేనా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. ఎందుకంటే నువ్వు గ్రాడ్యుయేట్స్ ఓట్లేస్తే గెలిచినోడివి, ఈ రోజు నువ్వు ఒక గ్రాడ్యుయేట్ని, అది కూడా ఒక మహిళని అనకూడని మాట అన్నావనంటే నువ్వు ఏం చూసుకొని? కేవలం అధికారం మదం, అధికారం ఉంది, ఆ అధికారంతో వచ్చిన అహంకారంతోనే నువ్వు ఆ మాటలు అన్నావు. నీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని వేరే వాళ్ళు వచ్చి ఆ మాటలు అంటే నీ పరిస్థితి ఏంది? నీ తలక ఏడబెట్టుకుంటావు నువ్వు? నువ్వే ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చి బయట ఆడదాన్ని అన్నావు అంటే రేపు ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి నీ ఇంటి ఆడదాన్ని కూడా అంటారు. నువ్వే చెప్తున్నావు అనొచ్చురా, ఎవరినైనా అనొచ్చు అని నువ్వే నేర్పిస్తున్నావు సమాజానికి. అట్లా ఎందుకు? అంత అంత నీచమైన వ్యక్తిత్వం ఎందుకు? ఎందుకు తీన్మార్ మల్లన్న ఏదైతే మాట్లాడినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఎందుకు మీ పైన మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు ధర్నాలు చేస్తూ ఉంటే మీ వీడియోస్ కూడా ప్లే చేసి కేటీఆర్ గారి పక్కన నిల్చోవడం, కాకపోతే వేరే వాళ్ళ పక్కన నిలిచిన వాటిపైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను అదే తీన్మార్ మల్లన్న అడుగుతున్నా. నేను నీ దగ్గరకు వచ్చిన, అది నీ ట్విట్టర్ హ్యాండిల్ ఎందుకు పెట్టుకోలేదు? నీ దగ్గరికి నీ స్టూడియోకి వచ్చిన అది ఎందుకు పెట్టుకోలేదు నువ్వు? అంటే నేను కేవలం ఏంటి అంటే వీళ్ళు పొలిటికల్గా వీళ్ళ ఫైట్ నడుస్తుంది. మీ పొలిటికల్ ఫైట్లోకి మమ్మల్ని లాగి మనుషుల్ని కించపరిచి మనుషుల్ని డిమోరలైజ్ చేస్తే నీకు వచ్చే ఆనందం ఏంది? పైశాచిక ఆనందం. ఇంత పైశాచికుడు మనుషుల మధ్యలో ఉండడం చాలా దారుణం. కాకపోతే దరిద్రం ఏంటంటే మా దరిద్రానికి వాడొచ్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవ్వడం, అది పెద్ద రాష్ట్రానికే పట్టిన దరిద్రం. దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ పెద్దోళ్ళు ఎవరేమి రియలైజ్ కారు. ఏంటి అంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏం కాదులే నడుస్తుంది, మాకు పదవి ఉంది కదా, మాకు పవర్ ఉంది, నడుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ అది కాంగ్రెస్లో ఉండే ప్రతి ఒక్కరికి చాలా దెబ్బ. అది ఈ రోజు నన్ను చూసి చాలా మంది ఆడవాళ్ళు మీరు గమనించుంటే చాలా మంది బయటకు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? సపోర్ట్గా వచ్చిండ్రు. రేపు పొద్దున్న నన్ను కూడా అన్నాడు అని గ్యారంటీ ఏంది అనే ఉద్దేశంతో బయటకు వచ్చిర్రు. వీళ్ళందరినీ బయటకు తీసుకొస్తే అందరినీ నువ్వు చుట్టుముడితే నువ్వు తట్టుకోగలుగుతావా? అంత ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు? అంటే బలుపు, పదవి ఉంది అని బలుపు. అదే పదవి నీకు ఎల్లకాలం ఉండదు. ఉంటే మహా అంటే 1 సంవత్సరం 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కూడా నువ్వు ముందుకొచ్చి మళ్ళీ నువ్వు చేతులు చాపి ఓట్లు అడుక్కోవాల్సిన పరిస్థితి నీది. మేము ఎవరిని అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ మాకు రాదు. సో దయచేసి ఇప్పటికన్నా మానుకుంటే మంచిది. మానుకోలేదంటే నీ కర్మ నువ్వే అనుభవిస్తావు. సో సింధిరెడ్డి ఎవరు అంటే రాజకీయ శక్తులే సింధిరెడ్డి నడిపిస్తూ ఉన్నాయా? దేనికోసము ఈ వస్తున్న ట్రోల్స్కి మీరు ఏం చెప్తారు? సింధు రెడ్డి ఒక నార్మల్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, ఒక నార్మల్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. అందులో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఒక మహిళ, నిరుద్యోగ మహిళ. అంతే తప్ప సింధు రెడ్డి వెనకాల ఎటువంటి రాజకీయ శక్తులు లేవు, రాజకీయ సపోర్టు లేదు, ఏది లేదు. చెక్ చేసుకోండి. పవర్ మీ చేతిలో ఉంది కదా. నా ఫ్యామిలీనో, మా ఫాదరో, లేకపోతే మా ఇన్లాస్కో ఎవరికో ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందేమో చెక్ చేసుకోండి. నేను సాధారణ వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చిన మహిళనే తప్ప నాకు ఇంకా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నేను నమ్ముకున్నది నా చదువుని, నా కష్టాన్ని నేను నమ్ముకున్నా. నీకులాగా బ్రోకర్ పనులు చేసి బతికాలని నాకు లేదు. నేను ఖచ్చితంగా నా కష్టాన్ని నమ్ముకున్నా. నేను గర్వంగా చెప్పుకుంటా, నేను గర్వంగా తిరగలుగుతా. అంతే గర్వంగా నువ్వు తిరగలుగుతావా? ఒక్క పోలీస్ నీ పక్కన లేకుండా నువ్వు రా, జనాల్లోకి రా, చూస్తా. నీ పక్కన ఎవరు లేకుండా నువ్వు సింగిల్గా రా జనాల్లోకి. కానీ నేను తిరుగుతా. ఎందుకంటే నేను నా కష్టాన్ని నమ్ముకున్నా కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ జాబే ఖచ్చితంగా రావాలని లేదు. వస్తుంది, రాదు. రాకున్నా నేను ఇంకొకటైనా, నాకు చదువు ఉంది కాబట్టి నేను ఇంకొకటైనా చేసుకొని బతకగలుగుతా. ఆ నమ్మకం నాకుంది. అంతే తప్ప ఎవరో రాజకీయ వ్యక్తులు నాకు ఇచ్చే డబ్బుల మీద నేను ఆధారపడలేదు, ఆశపడలేదు. నాకు ఒకరిచ్చే భిక్ష లేకపోతే ఒకరిచ్చే డబ్బులతో బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ ఉమెన్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉమెన్. ఎట్లా చూస్తారు మేడం ఇలా ఏదైతే జరుగుతున్నటువంటి అంశాలు నిరుద్యోగుల పైన అడ్డం మీద కూలీలు అనడము, లేకపోతే వివిధ రకాల ఒక చర్చ నడుస్తూ ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు అడ్డ మీద కూలీలు, పనికి మాలినోళ్ళు, కిరాయికి పనిచేసేటోళ్ళని స్వయాన ఒక చీఫ్ మినిస్టర్ అనడం మాత్రం అది చాలా అవమానకరం. నిరుద్యోగులందరికీ మాకు చాలా అవమానం జరిగింది. అవమానించారు మమ్మల్ని అందరినీ. ఇదే అడ్డ మీద కూలీల దగ్గరికి ఓట్లు వేయండి అని వచ్చిన వాళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళందరూ గుంపు మేస్త్రీలా?
అంతే కదా. ఇప్పుడు ఒక కూలీల దగ్గరకు వచ్చినోడు ఎవడు గుంపు మేస్త్రినే కదా. మరి మీరు గుంపు మేస్త్రులు మీరు ఒప్పుకున్నట్టే కదా ఈరోజు. ఇవే మా మేము అడ్డ మీద కూలీలమైన ఏమైనా మాకు ఓటేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాకు చాలా వాల్యూ ఉంది. కానీ ఇప్పుడు ఓటుతో పని లేదు కాబట్టి మాకు వాల్యూ లేకుండా పోయింది. అంటే ఇక్కడ స్వార్థానికి పోయింది, స్వార్థంగా వాడుకొని పక్కన పెట్టాలనుకుంది ఎవరు అనేది సమాజానికి క్లియర్గా అర్థమవుతున్నది. ఈరోజు మీడియా వాళ్ళ ఏమంటారు మెయిన్ స్ట్రీమ్ మీడియాని నొక్కేసిండ్రు, యూట్యూబ్ సోషల్ మీడియాని నొక్కేద్దామని ట్రై చేసిర్రు. దానివల్ల ఎవరికి ఇంపాక్ట్ అయింది? అట్లా నొక్కాలనుకున్న ప్రతిసారి ఇంకా ఎగిసి పడుతున్నారే తప్ప ఏమి ఆగిపోవట్లేదు కదా. ఎందుకు అంత దారుణమైన మాటలు మాట్లాడడం? ఒక చీఫ్ మినిస్టర్ అట్లాంటి మాటలు మాట్లాడినానంటే మాలాంటి వాళ్ళు ఒక చీఫ్ మినిస్టర్స్ని చూసి నేర్చుకునే దగ్గర ఉన్నాం మేము. ఆ ఏజ్ మాది, నేర్చుకునే ఏజ్ మాది. అట్లాంటిది మీరు చీఫ్ మినిస్టర్ అట్లాంటి మాటలు మాట్లాడితే మేము చూసి ఏం నేర్చుకోవాలి? రేపొద్దున మీరు మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము తిరిగి ఆ మాటలు అంటే ఏంటి పరిస్థితి? మీకు రెస్పెక్ట్ ఉంటుందా? మీ రెస్పెక్ట్ని మీరే తీసుకుంటున్నారు కదా. అట్లాంటి మాటలు మాట్లాడండి అని నేర్పిస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరూ నేర్పించేది అట్లాంటి మాటలు మాట్లాడమని. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీనికి ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి ఉంటుంది. ఇటీవల ఏదైతే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ప్రజాపాలన తీసుకొచ్చిన నిరుపేదలకి న్యాయం చేస్తా ఉన్నాను, నిరుద్యోగుల ప్రభుత్వము అని చెప్పిండు. ఎవరైనా ఆపదలో ఉండి అన్న అని అంటే కూడా నేను ఆదుకుంటాను, నా ఇంటికి వచ్చి అడిగినా కూడా ఆదుకుంటానని చెప్పన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చెప్తా ఉన్నారు. సీఎం ఇంటికి వెళ్ళి కూడా అర్జీలు అడుక్కున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఓయూ ఓయూ కాలేజ్ వేదిక ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో కూడా అర్ధరాత్రి కూడా నిరసన తెలిపారు. ఏం చెప్తారు ఇలా మహిళలకు సంబంధించిన రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే? ఫస్ట్ ప్రజాపాలన అన్నారండి. ఏ కోశాన కూడా ప్రజాపాలన కనిపించట్లే, పోలీస్ పాలన కనిపిస్తుంది నాకైతే. ఎటు పోయినా పోలీసులు, అంతమంది పోలీసులని పెట్టుకొని నువ్వు పాలన చేయాల్సిన అవసరం ఈ రోజున ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజల సమస్యలు విను, సరే పరిష్కారం చేస్తావా లేదా పక్కన పెడితే కనీసం నువ్వు వినాలి కదా. ఎంతసేపు నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని పెట్టుకొని ఆ భజన బ్యాచ్ చెప్పిన మాటలు వింటే నువ్వు ఖచ్చితంగా పోలీస్ పాలన నడిపించాల్సి వస్తే నువ్వు పోలీస్ పాలన నడిపిస్తున్నావు. కానీ దానివల్ల నువ్వు ఈరోజు గెలుస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ అది నీ గెలుపు కాదు, అది నీ పతనం. ఎందుకంటే ఒక నిరుద్యోగులమైన మేమందరం కలిసి మేము కాంగ్రెస్ రావాలి అని అందరూ ప్రతి ఒక్కరు విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తే వచ్చింది కాబట్టే నువ్వు చెప్పుకున్నావు నిరుద్యోగుల వల్ల వచ్చింది అని. కానీ నిరుద్యోగులు నువ్వు ఓన్లీ ప్రెస్ మీట్ ముందు చెప్పుకోవడానికి మిగలేదు. నీకు ఎవరైతే హెల్ప్ చేసినరో, నీకు ఎవరైతే సపోర్ట్ చేసిరో అదే నిరుద్యోగులు ఈరోజు నీ మీద రివర్స్ మాట్లాడుతున్నారు అని అంటే అక్కడనే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉంటారండి, వాళ్ళు నన్ను అడుగుతారు ఎందుకు మీరు మళ్ళీ ఎడ్యుకేషన్ చేస్తున్నారని అడిగితే నేను చెప్తా కదా. అప్పుడు ఏమవుతుంది? మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఏం చేయట్లేదు అని అందరికి తెలుస్తుంది. సో నువ్వు చెప్పమని చెప్తున్నావు మాకు ఇండైరెక్ట్గా, నా గురించి చెప్పుకోండి నెగిటివ్గా పర్వాలేదు అన్న రేంజ్లో అట్లా ఉంది పాలన. అది కాదు కదా పాలన అంటే. వినాలి ఫస్ట్, వినడానికి స్కోపు లేదు, చెప్పుకోవడానికి మాకు స్కోపు లేదు. ఇంకా ఏది గవర్నెన్స్ ఏది స్టేట్లో? అసలు అడ్మినిస్ట్రేషన్ ఏది? ప్రజాపాలన అంటే ప్రజాపాలన అనే వర్డే రూల్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు పోలీస్ పాలనే ఉంది. ఇప్పుడు ఈ రోజు నిరుద్యోగుల మీద పోలీస్ పాలన చూపించినావు, రేపు ఇంకొక సెక్షన్ బయటకు వస్తుంది, వాళ్ళ మీద కూడా నువ్వు పోలీస్ పాలనే కదా చూపించేది. అంతకుమించి ఇంకేం చేయగలుగుతావు నువ్వు? 100% హోంశాఖ తన దగ్గరనే ఉంది కదా. 100% ఇప్పుడు ఆయన దగ్గర లేకపోయినా ఆయన చేసేది అదే అని అనిపిస్తుంది. రేపు పొద్దున నువ్వు ఏదైనా మంచి చేసినా కానీ నమ్మే పరిస్థితిలో లేరు నిరుద్యోగులు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. అట్లీస్ట్ ఒకసారి చర్చలకు పిలుచుకొని మాట్లాడితే మా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది, మీ తరపు నుంచి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో మాకు అర్థమవుతుంది. కానీ ఏ ఒక్కరు సీఎం దగ్గర నుంచి మొదలుకుంటే చిన్న చితక లీడర్ కూడా ఇంతవరకు డైరెక్ట్గా నిరుద్యోగులతో ఇంటరాక్షన్కి వచ్చిండ్రా? రారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సూపర్ఫిషియల్గా చూసుకొని పైన చూసుకొని వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం ఏమీ లేదు, సమస్యనే లేదు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. అది మీకు రేపు చాలా పెద్ద ముప్పు అవుతుందని నేను చెప్తాను. ఓవరాల్గా ఏం చెప్తావు? చలో డిగ్రీ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా జంతర్ మంతర్ చేస్తామని చెప్పి కూడా అంటా ఉన్నారు. దీని కార్యాచరణ ఏంటి, ఎట్లా ఉండదు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ కొంచెం మా మాటలు విని మా డిమాండ్స్ని అట్లీస్ట్ వింటే మేము సాల్వేషన్ తర్వాత సంగతి వినుంటే మాకు ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, రాహుల్ గాంధీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నేషనల్ పార్టీ. అదే రాహుల్ గాంధీ మా దగ్గరకు వచ్చి మరి మీకు మళ్ళీ ఈ సమస్యలు జరగకుండా చూసుకునే హామీ నాదని మాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వు వినప్పుడు మేము ఖచ్చితంగా పోవాల్సింది ఆయన దగ్గరికే కదా. ఖచ్చితంగా మా వాయిస్ మేము ఆయనకి వినిపించి తీరుతాం, మా డిమాండ్స్ని మేము సాధించుకుంటాం.